ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తి గురించి తెలుసుకుందాం. ఉద్యమ స్ఫూర్తి 8వ పాఠం అండి 9వ తరగతిలో. ఏంది ఉద్యమ స్ఫూర్తి అంటే సామాజిక బాధ్యతతోటి నైతికతోటి మనం అందరం జీవించినప్పుడే స్వాతంత్రానికి సార్థకత లభిస్తుందని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే సమాజం మీద ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యతతోటి నైతికతతోటి అందరూ ఒక నీతిని కలిగి ఉండి మనం అందరము జీవించినప్పుడే స్వాతంత్రానికి సార్థక మనం సాధించినటువంటి స్వాతంత్రానికి సార్థక లభిస్తుందని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. అంటే స్వాతంత్రోద్యమాల సమయంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనం అందరము సామాజిక స్ఫూర్తితోటి ముందుకు నైతిక విలువలతో ముందుకు నడవాలని తెలియజెప్పినటువంటి పాఠ్యభాగమే ఉద్యమ స్ఫూర్తి. ఈ ఉద్యమ స్ఫూర్తి అనేటువంటి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఆత్మకథ. అదే ఈ ఆత్మకథనే ఏమంటామనంటే స్వీయ చరిత్ర అని అంటాం. స్వీయ చరిత్ర. ఓకే, ఈ పాఠ్యభాగము సంగెం లక్ష్మీబాయి రాసినటువంటి నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటువంటి ఆత్మకథలోనిది. అంటే ఉద్యమ స్ఫూర్తి అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సంగెము లక్ష్మీబాయి. ఈ సంగెం లక్ష్మీబాయి యొక్క కాలము 1911-1979. ఓకే, స్వాతంత్ర సమరయోధురాలుగా అంటే స్వాతంత్ర సమరంలో పోరాటం చేసినటువంటి వ్యక్తిగా, సంఘ సేవా పారాయణురాలుగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి సౌజన్యమూర్తి సంగెం లక్ష్మీబాయి. ఈ సంగెం లక్ష్మీబాయి యొక్క స్వస్థలము రంగారెడ్డి జిల్లా ఘట్కేశ్వర్. అదే ఘట్కేసార్ అంటారు చూసినవా, ఆ ఊరు సంగెం లక్ష్మీబాయి యొక్క స్వస్థలం. ఓకే, ఇంకా చూసినట్లయితే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి ప్రథమ తెలంగాణ మహిళ సంగెం లక్ష్మీబాయి. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది దండి మార్చ్ 1930లో. 1951లో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసినటువంటి భూదానోద్యమ పాదయాత్రలో కూడా పాల్గొన్నటువంటి ప్రథమ మహిళ సంగెం లక్ష్మీబాయి. అదేవిధంగా 1957లో లోక్సభకు ఎన్నికయ్యి 1971 సంవత్సరం వరకు 15 సంవత్సరాలు కొనసాగింది. ఎవరయ్యానంటే సంగము లక్ష్మీబాయి. అంటే 1957లో ఎంపీగా ఎన్నికయింది. 1957 నుంచి 71 వరకు అంటే దాదాపుగా ఒక 15 సంవత్సరాలు ఎంపీగా కొనసాగింది. ఈమె యొక్క ఆత్మకథ విషయానికి వచ్చినట్లయితే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఆత్మకథ నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటువంటిది సంగెం లక్ష్మీబాయి యొక్క ఆత్మకథ. ఓకే, తర్వాత చూసినట్లయితే 9వ పాఠము కోరస్. ఓకే, 8 పాఠాలు అయిపోయినాయి. ఉద్యమ స్ఫూర్తి, చెలిమి, రైట్. తర్వాత 9వ పాఠము కోరస్. కోరస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, పాట వెనకాల పాడేటువంటి కోరస్. ఏంది ఈ పాఠం యొక్క ఉద్దేశం అని అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటట్లు చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటట్లు చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి ఈ కోరస్ అనేటువంటి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వచన కవిత. చందో నియమం లేనటువంటి స్వేచ్ఛా కవిత్వమే వచన కవిత. చెప్పేది వచనమైన అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవితగా రాణిస్తుందని వచన కవిత యొక్క నిర్వచనం చెప్పుకోవచ్చు. వచన కవిత్వము భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతోటి కొనసాగుతుంది వచన కవిత్వం. వచన కవితల్లో ఏమేమి ఉండాలి అని అంటే వస్తువు ఉండాలి, అదేవిధంగా అభివ్యక్తి ఉండాలి, శిల్పం ఉండాలి. వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనటువంటివిగా గుర్తిస్తాము వచన కవితలను మనము. ఓకే, మరి వచన కవిత అని అంటే చెప్పేది మామూలుగా వచనము అయినా కానీ అందులో కవిత్వం పాలు అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవితగా మనకు రాణిస్తుంది. మరి వచన కవిత్వంలో భావం అనేటువంటిది ప్రధానంగా ఉండాలి. వచన కవిత్వంలో వస్తువు ఉండాలి, అభివ్యక్తి ఉండాలి, శిల్పం అనేటువంటిది ప్రధానంగా ఉండాలి. ఓకే, మరి ఇది వచన కవితకు సంబంధించి. ఓకే, కోరస్ గురించి చూసినట్లయితే ఈ కోరస్ యొక్క పాఠ్యభాగ కవి సలేంద్ర లక్ష్మీనారాయణ.
సలేంద్ర లక్ష్మీనారాయణ. ఓకే, ఈ కోరస్ అనేటువంటి పాఠ్యభాగం యొక్క కాలము 1956, 1986. అంటే ఈ కవి యొక్క కాలము. నిజామాబాద్ పట్టణంలో ఈయన జన్మించాడు. తొలి కవితా సంపుటి, దీన్ని కొంచెము చెక్ చేయాలండి. ఓకే, తొలి కవితా సంపుటి వేడిగాలి. 1979లో ఇతడు రచించినటువంటి చావు గీతం అనేటువంటి కవితా సంపుటి సంచలనం సృష్టించింది తెలుగు సాహిత్య రంగంలో, కవితా రంగంలో. అదేవిధంగా దళిత కవిత్వోద్యమానికి, దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునేటువంటి సలేంద్ర లక్ష్మీనారాయణ రచించిన దళిత మేనిఫెస్టో అనేటువంటి కవిత కూడా ప్రధానమైందని మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సలేంద్ర లక్ష్మీనారాయణ కానీ మనం గుర్తుపెట్టుకోండి, వేడిగాలి, చావు గీతం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ కాలాలు ఇవన్నీ పరీక్షలలో అడగడు. అంటే కాలాలు ఎప్పుడు పనికి వస్తాయని అంటే మనకు వరుస క్రమం అడిగినప్పుడు, ఎవరు ముందు ఎవరు తర్వాత అని అడిగినప్పుడు పనికిచ్చే అవకాశము ఉన్నది. ఓకే, వేడిగాలి, చావు గీతం అనేటువంటివి ఈయన యొక్క కవితా సంపుటాల్లో ప్రధానమైనటువంటిది. మరే ఈ చావుగాలి అనేటువంటిది కవితా సంపుటి సంచలనం సృష్టించింది తెలుగు సాహిత్య రంగంలో. ఇంకొకటి ఏంటంటే దళిత మేనిఫెస్టో కూడా చాలా ఫేమస్ అయిపోయింది సలేంద్ర లక్ష్మీనారాయణకు సంబంధించి. ఓకే, మరి పాఠ్యభాగ విశేషాల గురించి చూసినట్లయితే, సమాజం అనేటువంటిది కొత్త పోకడలను స్వాగతించదు. కొత్త ఎప్పుడైతే తీసుకొస్తామో సమాజంలో తొందరగా యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా చూసినట్లయితే అయినా నిజం తెలిసినటువంటి కవి తన పాటకు సమాజము కోరస్ అవుతుంది, తన పాటకు సమాజం అనేటువంటిది కోరస్ అవుతుంది ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు సలేంద్ర లక్ష్మీనారాయణ. నా పాటకు సమాజమే కోరస్ పలుకుతుంది, ఒత్తాసు పలుకుతుంది, సమాజమే నాకు పాటకు సపోర్ట్ చేస్తుంది అని ప్రకటిస్తాడు. పిరికివాడిగా మూర్ఖుడిగా ముద్ర వేసినా లెక్క చేయనంటాడు కవి. నన్ను పిరికివాడిగా కానివ్వండి, మూర్ఖుడిగా ముద్ర వేసిన నేను లెక్క చేయను అని అంటాడు కవి. నిజానికి తన పోరాటము వాదన వ్యక్తుల మీద కాదని, పనికిరాని వ్యవస్థల మీదనే అని కవి చెప్తాడు. పనికిరానటువంటి వ్యవస్థల మీద నా పోరాటము, మరి వ్యక్తుల మీద కాదు, అదేవిధంగా సమాజం మీద కాదు నా పోరాటం అని, పనికిరానటువంటి వ్యవస్థలు, పనికొచ్చేటువంటి వ్యవస్థల మీద కాదు, పనికిరానటువంటి వ్యవస్థల మీద అని కవి చెప్తాడు. నా పాటకు సమాజం కోరస్ అని చెప్తాడు. సమాజమే నా పాటకు కోరసు, సమాజమే నా పాటని ముందుకు తీసుకెళ్తుంది అని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి సలేంద్ర లక్ష్మీనారాయణ. తర్వాత చూసినట్లయితే, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ రద్దు కోసము, జమీందారీ మరియు భూస్వామ్య విధానాల రద్దు మరియు నైజాం రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా 1946 నుండి 1956 వరకు 1946 నుండి 56 వరకు ప్రజలు చేసినటువంటి పోరాటమే రైతాంగ సాయుధ పోరాటం. ఇంతకుముందు కూడా వచ్చింది, మళ్ళీ ఒకసారి. ఈ రైతాంగ సాయుధ పోరాటంలో 4000 మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటి ఒక పుస్తకం కూడా బయటకు వచ్చింది. దాన్ని రాసినటువంటి వ్యక్తి వెలపాటి రామారెడ్డి. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, గ్రూప్ 2కు వీటికి పనికొస్తుంది. దీంట్లో కూడా రావచ్చు. తెలంగాణ సాయుధ పోరాటము వెలపాటి రామారెడ్డి, తెలుగు అకాడమీ వాళ్ళు. ఓకే, ఇది 9వ పాఠము కోరస్. తర్వాత వాగ్భూషణం అనేటువంటి పాఠ్యభాగం 9వ తరగతిలోనే. మరి వాగ్భూషణం అని అంటే, వాక్ అని అంటే మాట, భూషణం అంటే అలంకారం. మాటను భూషణంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా బతకగలుగుతాడు. అంటే మాటలు బాగా వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ వేసినా, హిమాలయ పర్వతాల్లో కాదు, ఎక్కడ వేసినా ఆయన బతకగలుగుతాడు అనేటువంటిది. మాట్లాడము మనిషికి మాత్రమే లభించినటువంటి ఒక గొప్ప వరం. ఇది ఒక గొప్ప కళ. విద్యార్థులను మంచి వక్తలుగా తయారు చేస్తుంది. అంటే మంచి వక్తలుగా తయారు చేయాలన్నటువంటిది ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశమని చెప్పొచ్చు. ప్రక్రియ, వాగ్భూషణం అనేటువంటి ప్రక్రియ వ్యాస ప్రక్రియకు చెందింది. మాట్లాడము మనిషికి మాత్రమే లభించినటువంటి ఒక గొప్ప వరం. ఇది ఒక గొప్ప కళగా కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థులను మంచి వక్తలుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం యొక్క ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. మరి ప్రక్రియ ఏంటిది అని అంటే వ్యాసము. ఈ వ్యాసము మరి భూషణం అనేటువంటి పుస్తకంలోనిది. మీరు మొన్న తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత 2017 సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టారు. ఆ ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టినటువంటి సందర్భంలో అందరికీ ఒక
బ్యాగ్ ఇచ్చిర్రు, ఒక సంచి ఇచ్చిర్రు. ఆ సంచిలో ఈ వాగ్భూషణము భూషణం అనేటువంటి పుస్తకాన్ని అందరికి ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి పుస్తకము వాగ్భూషణము భూషణం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బాగా నచ్చినటువంటి పుస్తకము వాగ్భూషణము భూషణము, గుర్తుపెట్టుకోండి. మరి ఈ వాగ్భూషణము భూషణం అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాలము 1930-89. ఈయన మహబూబ్నగర్ జిల్లా రాచూరు మండలము వెల్దాండ అనేటువంటి ఊర్లో ఈయన జన్మించాడు. సంస్కృతము, తెలుగు, ఆంగ్లము, ఉర్దూ భాషల్లో గొప్ప ప్రావీణ్యం ఉన్నది. సంస్కృతంలో, ఆంధ్రము అంటే తెలుగు, ఆంగ్లంలో, అదేవిధంగా ఉర్దూ భాషలో, సంస్కృతము, ఆంగ్లము, ఉర్దూ భాషల్లో గొప్ప ప్రావీణ్యం ఉన్నది. అదేవిధంగా మహబూబ్నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించిండు ఇరువెంటి కృష్ణమూర్తి గారు. అంటే వాక్కు యొక్క కళ, మాట్లాడడం అనేటువంటి కళ గురించి చక్కని పుస్తకం అనేటువంటిది రాయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించినటువంటి వ్యక్తి ఇరువెంటి కృష్ణమూర్తి. తర్వాత ఈయన గురించి చూసినట్లయితే ఈయన యొక్క రచనలు తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, తెలుగు సాహిత్యము, అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సాహిత్యాలు, చాటువులు రాశాడు, వాగ్భూషణము భూషణం రాశాడు, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్నా, లక్ష్మణుడు అనేటువంటి రచన, వీచికలు, దశరూపకము, భావన, ఇరువెంటి వ్యాసాలు, అదేవిధంగా యువభారతి అనేటువంటి సంస్థకు అధ్యక్షులుగా కూడా పనిచేశాడు. మళ్ళొకసారి చెప్తాను, రచనలు జాగ్రత్తగా గమనించాలి. తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణము భూషణము, వేగుచుక్కలు, వెలుగు బాటలు, అడుగు జాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్నా, తర్వాత లక్ష్మణుడు, వీచికలు, దశరూపకము, భావన, విరువెంటి వ్యాసాలు. ఇవి 13 రచనలండి. మన తెలంగాణ పాఠ్యపుస్తకంలో 8 వరకే ఉంటాయి, కానీ ఎక్స్ట్రా ఇవి చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. యువభారతి అనేటువంటి సంస్థకు అధ్యక్షులుగా కూడా పనిచేశాడు ఇరువెంటి కృష్ణమూర్తి. ఇంకా ఈయన గురించి చూసినట్లయితే ఓయూలో ఆచార్యునిగా పనిచేశాడు, ఓయూలో ప్రొఫెసర్గా పనిచేశాడు. పాలమూరు జిల్లా మాండలికంతో పాటు కరీంనగర్ జిల్లా మాండలికంలో కూడా కథలు రాసిండు ఇరువెంటి కృష్ణమూర్తి. ఈయన పిహెచ్డి ఓయూలో ఏ అంశం మీద చేసిండనంటే కవి సమయములో అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేశాడు. అదేవిధంగా చూసినట్లయితే పఠనీయం అనేటువంటి శీర్షికతోటి 39 ఉత్తమ గ్రంథాలను పరిచయం చేశాడు. అంటే ఇది చదవదగినటువంటి గ్రంథము, అందరూ చదవండి అని అట్లా 39 ఉత్తమ గ్రంథాలను పరిచయం చేయడం జరిగింది పఠనీయం అనేటువంటి శీర్షికతోటి. పాఠ్యభాగ విశేషాలు: మాటల కోటలు గట్టి మహారాజుగా మసుల్తాడు ఒకడు అని వేముగంటి నరసింహాచార్యులు గారు మరి చెప్పాడు. అంటే ఆ పాఠ్యభాగంలో విశేషాల గురించి చూసినట్లయితే మాటల కోటలు కట్టి మహారాజుగా మసుల్తాడొకడు అని వేముగంటి నరసింహాచార్యులు అన్నాడని పాఠ్యభాగంలో చెప్పడం జరిగింది. సమాజ సమస్యల పరిష్కారానికి మౌనం కంటే భాషణము మంచి సాధనము, మౌనంగా ఉండడం కంటే మాట్లాడడం అనేటువంటిది మంచి సాధనమని చెప్పడం జరిగింది. మనిషికి పశువుకు ప్రధానమైనటువంటి భేదం ఏంటిదనంటే వాక్కు. మనిషి ఏమో మాట్లాడతాడు, పశువు ఏమో మాట్లాడదు. ఆ మనిషికి పశువుకు మధ్యలో ఉన్నటువంటి భేదం ఏంటిదనంటే వాక్కు ఒకటే. వక్తృత్వ శక్తి అనేటువంటిది ఆత్మశక్తికి మరొక రూపం. మాట్లాడడం అనేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అది ఆత్మశక్తికి మరొక రూపం అని చెబుతాడు. అన్ని కళల్లోకెల్లా ఉత్తమమైనటువంటి కళ వక్తృత్వ కళ. మాట్లాడడం అనేటువంటి కళని గొప్పనైనటువంటి కళ. విద్వత్తు లేని వక్తృత్వము రాణించదు. మంచి అందరికీ ఆకట్టుకునేటువంటి వక్తృత్వం అనేటువంటిది రాణిస్తుంది, కానీ విద్వత్తు లేనటువంటిది వక్తృత్వం రాణించదు. భయాన్ని, అనుమానాన్ని వదులుకున్నవాడే వక్త కాగలడు. మంచి వక్త కావాలి అని అంటే ముందుగా భయం పోవాలి, అనుమానాలు ఏమీ ఉండొద్దు, పక్కగా విషయము చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఆ విధంగా భయాన్ని, అనుమానాన్ని పోగొట్టుకున్నటువంటి వాడే
మంచి వక్త కాగలడు అని ఇరువెంటి కృష్ణమూర్తి గారు చెబుతున్నారు. నెక్స్ట్ పానుగంటి లక్ష్మీనరసింహ గారి యొక్క ఉపన్యాసాలే సాక్షి. ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాలు సాక్షి పేరుతోటి ప్రచురింపబడ్డాయి. ఇంకా ఏమని చెప్తాడు అని అంటే, అల్పాక్షరములందు అనర్పార్థ రచన కల్పించుటము కాదే కవి వివేకంబు అని అన్నాడు పాలకురికి సోమనాథుడు. అల్పాక్షరములందు అనర్పార్థ రచన, అనల్పం అంటే గొప్ప రచన, అల్పమైనటువంటి అక్షరములతోటి గొప్ప రచన కల్పించడము కాదే కవి వివేకంబు అంటే ఆ విధంగా కల్పించుట కాదు కవి యొక్క తెలివి అనేటువంటిది పాలకురికి సోమనాథుడు చెప్పాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే 5 నిమిషాలు మాట్లాడడానికి 1 గంట సేపు ఆలోచించవలసి వస్తుంది. గంట సేపు మాట్లాడడానికి ఆలోచన అనవసరం అని అన్నది ఎవరు అని అంటే అబ్రహం లింకన్. గంట సేపు మాట్లాడడానికి ఆలోచన అనవసరం. 5 నిమిషాలు మాట్లాడడానికి 1 గంట సేపు ఆలోచించాల్సి వస్తుంది, కానీ గంట సేపు మాట్లాడడానికి ఆలోచన అనవసరం అని అన్నది ఎవరు అని అంటే అబ్రహం లింకన్. అదేవిధంగా బ్రీవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అనేటువంటి ఇంగ్లీషు బానకం కూడా పాలకురికి ఆలోచన యొక్క సోమనాథుని యొక్క ఆలోచనకు ప్రతిధ్వని అని చెప్పుకోవచ్చు. శాస్త్ర మర్యాదలకు లోబడినటువంటి వాక్కు పవిత్రమైనది అంటే అన్నిటికీ శాస్త్రపరంగా ఎలాంటి అనుమానాలకు తావులేనటువంటి మాటలు పవిత్రమైనటువంటిదని. వక్తృత్వ కళలో మేటి ఎవరు అనంటే బృహస్పతి. మాట్లాడడంలో బృహస్పతిని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అనంట. ఓకే, ఇది మరి వాగ్భూషణం అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించి. రైట్, పద్య చమత్కారం అంటే ఈ పాఠంలోనే చివరిలో ఉంటుంది. పద్యంలోనే ఒక్కొక్క పాదాన్ని ఎటు నుండి ఎటువైపుకు చదివినా ఒకే విధంగా వచ్చేటట్లు రాయడాన్ని పాద భ్రమకము అంటారు. ఎట్లయినా ఇవి చూడండి, పాదం ధీరానారాది అంటే ఇక చూడండి మళ్ళా ధీరానారాది దారాకరత తీర రత తారక రాదు దూరా కరత తర రతి తారక రాధా దారా సతత సరాధ దారాస తత సరాధ దారిత తారిదవనాబద భ్రమకమగున్. కాకునూరి అప్పకవి రాసిండు. ఇట్లా మనము చెప్పుకోవచ్చు. అంటే పాదభ్రమకము అంటే పద్యంలో ఒక్కొక్క పాదాన్ని ఎటు నుండి ఎటువైపుకి చదివినా, ఇక్కడి నుంచి చదివినా అక్కడి నుంచి చదివినా కానీ ఒకే విధంగా వచ్చేటట్లు చెప్తే దాన్ని ఏమంటారని అంటే పాదభ్రమకం అంటారు. పద్య చమత్కారం సంబంధించి పద్యం చదువుతుంటే పెదవికి తాకదు, ఇలా చెప్తే నిర్వోష్ట్యము అంటారు. అంటే ఏదైనా ఒక పద్యం చదువుతుంటే పెదవికి తాకకుండా చదవడాన్ని నిర్వోష్ట పద్యాలు అంటారు. ఓష్ట్యము అంటే పప్ప బబ్బ మాలు, ఇవి ఓష్ట్యాలు. పెదవుల సహాయంతో పలికేవి ఓష్ట్యాలు. ఈ పప్ప బబ్బ మాలు లేకుండా చెబితే నిరోష్ట్యం. ఇప్పుడు చదవండి, కరి అయ్యి పెదవులు తాకవు, కిరి అయ్యి గిరి అయ్యి చదువు. పెదవులు తాకాలి అని అంటే పప్ప బబ్బ మాలు ఉపయోగిస్తేనే పెదవులను తాకుతాయి. ఇవి పద్య చమత్కారంగా చెప్పుకోవచ్చు, అంటే నిరోష్ట పద్యాలు. చూడండి, హరిహయ్యల చెడ్డ గాలి అయి కార్చిచ్చై శరణిధి అయి కనరాక తరి నానా కరధృతిని ధనిని చేదగున్. నంబేరు మాల్ల పురుష కారికేశవయ్య అనేటువంటి ఆయన ఈ పద్యాన్ని రాసిండు. అంటే అంతకంటే ముందు లైన్ ఇక్కడ ఉంది చూడండి, కరియై కిరియై గిరి అనేటువంటిది. ఓకేనా, రైట్. ఇంకొకటి, అంకెల గారితో పద్యం సాగిన సందర్భాలు ఉన్నాయి. ఈ పద్యం చూడండి, 1 నుండి 10 వరకు వరుసగా అంకెలు వస్తాయి. జనలోకైక ఏక మహారథుండు ద్విజరక్షదాక్షుడాజింద్రిలోత్రి చెనుడు ఉజ్జత్తురంగ సైన్యుడును బాశ్వద్రూప పంచాస్త్రుండ అనన్యరూప క్రౌంచ షడానండు ఘన సప్తాశ్వాన్వయముడు అష్ట మంత్రి నవద్రవ్య నిధీషుడై దశరాధరీషుడు పెంపొందుగుజన్. చూడండి, లోకైక అంటే ఏక, ద్విజ అంటే ద్వి, ఇక్కడ త్రి, చతురంగ చతుర్, పంచ షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. 1 నుంచి 10 అక్షరాలు వచ్చి అంకెల గారెడ్డితోటి పద్యం సాగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ పద్యాన్ని చూస్తే మనకు కనపడుతుంది. కేవలం 2 అక్షరాలతోనే పద్యాన్ని నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు.
ఈ పద్యంలో నా మా అనేటువంటి అక్షరాలే అగుపిస్తాయి. నమ అంటే నమస్కారము, ఆ ధ్వనితో చెప్పినటువంటి పద్యమే ఇది. చూడండి, మనమున ననుమానము నూనను నీ నామమనుమను మననమును నే మమ్మున మాననన్ను మన్నన మనుమను నానాముని నమా నానునా. ముక్కుతిమ్మన రాసింది ఈ పద్యాన్ని, అదే నంది తిమ్మన. అంటే ఇలా ఓన్లీ నా మా అనేటువంటి అక్షరాలే వస్తాయి, వేరేవి రావు. నమ అంటే ఏంటంటే నమస్కారము, ఆ ధ్వనితో చెప్పినటువంటి పద్యమే ఈ ముక్కు తిమ్మన యొక్క పద్యంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి సుద్దాల హనుమంతు ఏమని చెప్తాడంటే, ఊరిలో నీకు ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైంది కాదు అని ఇదొక పద్యాన్ని సుద్దాల హనుమంతు గారు తన మరి ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా చెప్పడం జరిగింది. ఊరిలో నీకు ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయము ఇంతని లేదు, నీ కూలి ఇంత నిర్ణయం అని లేదు, కూలి పని అనేటువంటిది రోజు కూడా పని స్థిరంగా లేదు అనేటువంటి విషయాన్ని సుద్దాల హనుమంతు ఈ పాఠ్యభాగంలో చెప్పడము జరిగింది. అంటే ఇవన్నీ పాఠ్యభాగ విశేషాలు. పాఠ్యభాగం మొత్తం అయిపోయిన తర్వాత విశేషాంశాలు అని ఉంటాయన్నమాట. ఆ విశేషాంశాల్లో భాగంగా ఈ అంకలి గారడి పద్యమైన నమా పద్యమైన ఇవన్నింటినీ తెలుసుకోవడం జరిగింది. ఓకే, దీంతో మనకు 9వ తరగతిలో 10 పాఠాలు అయిపోయినాయి. మరి ఇంకా కొన్ని పాఠాలను మనము తర్వాత వీడియోలో చూద్దాం.